అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 6వ తరగతి పూర్వీ టెక్స్ట్ బుక్‌లోని చివరి పాఠ్యాంశం, చివరి పోయమైనటువంటి నేషనల్ వార్ మెమోరియల్‌ని చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది. ఇది నేషనల్ వార్ మెమోరియల్‌లో ఒక స్తూపం అన్నమాట ఇది. దీని చుట్టూ చాలా ప్రదేశం ఉంటుంది చూడడానికి ఇయన్నీ కూడా. నేషనల్ వార్ మెమోరియల్ అంటే జాతీయ యుద్ధ స్మారకం. స్మారకం అంటే స్మరించుకునేది అనేసి అర్థం అనమాట. అంటే ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏం జ్ఞాపకం చేసుకుంటాం ఇక్కడంటే త్యాగాల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరి త్యాగాల్ని? మన కోసం యుద్ధంలో పాల్గొని తమ ప్రాణాల్ని పణంగా పెట్టి త్యాగం చేసి మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేటటువంటి ధన్యతని ఇవ్వడం కోసం వాళ్ళు ఏం చేశారంటే తమ ప్రాణాలనే పణంగా పెట్టేశారు. అలాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం? నేషనల్ వార్ మెమోరియల్ ద్వారా. జాతీయ యుద్ధ స్మారకం. నేషనల్ వార్ మెమోరియల్ న్యూఢిల్లీ. ఇది ఎక్కడుంది అంటే మన యొక్క రాజధాని అయిన ఢిల్లీలో ఉంది. వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2019 ఫిబ్రవరి 2019లో దీన్నైతే మొత్తం నిర్మాణం అవన్నీ కూడా పూర్తి చేసి స్థాపించడం అయితే జరిగింది. ఇట్ ఈస్ అ నేషనల్ మాన్యుమెంట్. ఇదేంటంటే ఒక కట్టడం అన్నమాట. మాన్యుమెంట్ అంటే కట్టడం. బిల్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు దీన్ని కట్టారు అంటే భారతదేశ ప్రభుత్వం కట్టింది. ఇన్ ఆనర్ ఆఫ్ అవర్ బ్రేవ్ సోల్జర్స్. ధైర్య సాహసికులైనటువంటి ఎవరైతే సైనికులు ఉన్నారో ఆ సైనికులు కోసం వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ జాతీయ యుద్ధ స్మారకాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇన్ భారత్స్ హార్ట్ ల్యాండ్. భారత్ అంటే భారతదేశం. హార్ట్ ల్యాండ్ అంటే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా హార్ట్ ల్యాండ్ అంటే గుండె ఉండేటటువంటి ప్రదేశం. ఏంటి ఈ గుండె ఉండే ప్రదేశం అంటే ఇట్స్ నథింగ్ బట్ న్యూఢిల్లీ. భారతదేశపు యొక్క హృదయ భూమి. ఏంటి ఆ హృదయ భూమి అంటే న్యూఢిల్లీ. ఏ గ్రేట్ సైట్ టు బిహోల్డ్. ఈ న్యూఢిల్లీలో ఒక మంచి ప్రదేశం ఉంది చూడడానికి. ఏ గ్రేట్ సైట్ సీయింగ్ అంటుంటారు. ఓకే, సైట్ అంటే ఏంటంటే ఒక మంచి ప్రదేశం. ఇక్కడ ప్లేస్, ఏ గ్రాండ్ ప్లేస్ ఉంది చూడ్డానికి. అదేంటంటే ద నేషనల్ వార్ మెమోరియల్, జాతీయ యుద్ధ స్మారకం. ఆనర్స్ బ్రేవ్ స్టోరీస్ రీటోల్డ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గొప్ప గొప్ప కథలు. ఎవరివి? వీరోచిత కథలు. ఎవరివి? సైనికులవి. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి గోడ, ప్రతి ఇటుక వాళ్ళ యొక్క వీర కథల్ని, ఆ వీరుల కథల్ని మళ్ళా చెబుతూ ఉంటాయి నేషనల్ వార్ మెమోరియల్లో. విత్ రెస్పెక్ట్ అండ్ గ్రేస్. గౌరవం, అలానే డిగ్నిఫైడ్. గ్రేస్ అంటే ఏంటంటే డిగ్నిఫైడ్గా. ఇట్ స్టాండ్స్ విత్ ప్రైడ్. నేషనల్ వార్ మెమోరియల్ అనేది చాలా గౌరవంగా అండ్ చాలా డిగ్నిఫైడ్గా, చాలా ఏంటంటే ఇట్ స్టాండ్స్ విత్ ప్రైడ్. నా బిడ్డలు ప్రాణాలను ఇచ్చారు. అదిగోండి చూడండి ఎలా నిలబడింది. మీరు చూసినట్లయితే అదిగోండి ఎట్లా ఉంది. స్టాండ్, ప్రైడ్, విత్ ప్రైడ్ అట్లా నిలబడింది అనమాట. ఈచ్ నేమ్ ఎచ్డ్. ప్రతి పేరు కూడా చెక్కబడింది. హెచ్ అంటే చెక్కడం. ఈ మీనింగ్స్ అన్ని కూడా మనం చివరిలో చూద్దాం. ఈచ్ స్టోన్. ప్రతి రాయి మీద, ప్రతి ఇటుక మీద ఒక ప్రాణాలను కోల్పోయినటువంటి సైనికుడి పేరు అక్కడ చెక్కబడింది. ఈచ్ స్టోరీ టు కన్ఫైడ్. ఇక్కడ ప్రతి రాయి మీద చెక్కబడిన పేరు వెనకాల ఒక పెద్ద కథ ఉంటుంది. ఆ కథ రహస్యం అన్నమాట. ఏం జరిగింది ఏంటి అని ఆ రహస్యాన్ని ఇక్కడ ఏంటంటే ఎవరైతే నమ్మారో వాళ్ళకి ఆ గోడలు చెబుతాయి అన్నమాట. ఫ్రమ్ బ్యాటిల్ ఫీల్డ్స్ టు స్కైస్ అండ్ టు ఓషన్స్ వైడ్. చూడండి, ఇక్కడ భారతదేశ సైన్యంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే
భూమి మీద ఉండేటటువంటి సైన్యం. రెండవది ఆకాశంలో ఉండేటటువంటి సైన్యం. ఇంకా మూడోదొచ్చేసి సముద్రంలో ఉండేటటువంటి సైన్యం. ఏమంటారు వీళ్ళని? బ్యాటిల్ ఫీల్డ్స్, భూమి మీద ఉండేటటువంటి సైన్యాన్ని ఆర్మీ అంటారు. వీళ్ళు భూతలం మీద ఉండి పోరాడతారు. స్కైస్, ఆకాశంలో ఉండి జెట్ ప్లేన్లు కానీ ఇలాంటి యుద్ధ ఏవైతే ఫ్లైట్లు ఉంటాయో దానికి సంబంధించిన వాటిలో ఉండి మిసైళ్ళు ప్రయోగించేటటువంటి ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. అలానే సముద్రంలో ఉండి పోరాడేటటువంటి నేవీ ఉంటుంది. ఈ మూడింటిని కూడా ఇక్కడ డినోట్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే మన సైన్యంలో ఉండేటటువంటి ఏవైతే 3 భాగాలు ఉన్నాయో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ మూడిటి గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. దే స్టాండ్ ఫర్ భారత్. ఆ 3 కూడా ఎవరి కోసం? బ్యాటిల్ ఫీల్డ్స్, స్కైస్ అండ్ ఓషన్స్. ఎవరి కోసం నిలబడుతున్నాయి అంటే భారతదేశం కోసం పక్క పక్కనే నిలబడుతున్నాయి. వీళ్ళేమి ఎవరికి వాళ్ళు మా తీరు యమునా తీరు అనట్లా. భారతదేశం కోసం ఏదైతే సైన్యం ఉందో మొత్తం 3 భాగాలు కూడా ఏవేంటి? బ్యాటిల్ ఫీల్డ్, స్కైస్, ఓషన్స్. అంటే ఏమని చెప్పుకున్నాం? ఏవైతే సైన్యం భూమి మీద ఉండేటటువంటి సైన్యం కానివ్వండి, ఆర్మీ అంటారు. అలానే స్కైస్లో ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ, ఈ 3 కూడా భారతదేశం కోసం నిలబడుతున్నాయి. ద ఇటర్నల్ ఫ్లేమ్ ఇన్ సైలెన్స్ ఇట్ గ్లోస్. ఇటర్నల్ ఫ్లేమ్ ఇదేంటంటే అదిగోండి అమర్ జవాన్ జ్యోతి అంటారు. ఇది ఇటర్నల్ ఫ్లేమ్ అన్నమాట. ఈ ఇటర్నల్ ఫ్లేమ్ ఇక్కడ గమనించినట్లయితే వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఎందుకిది అంటే భారతదేశంలోని సైనికులు చేసిన త్యాగాలకి మీరు ఇంకా బతికే ఉన్నారు అని చెప్పడానికి ఆ అమర్ జవాన్ జ్యోతి, ఇటర్నల్ ఫ్లేమ్, అమర జ్యోతి వెలుగుతానే ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ పైప్కి కనెక్ట్ అయి ఉంటుంది. 24 గంటలు ప్రతిరోజు ఎప్పుడు ఆగదు, వెలుగుతానే ఉంటుందన్నమాట. ఎలా? సైలెంట్గా వెలుగుతూ ఉంటుంది. పేయింగ్ హోమేజ్ టు ది కరేజ్ దట్ షోస్. ఏ అయితే వీరోచితంగా సైనికులు ఏం చేశారు? చాలా గొప్పగా పోరాడి తమ ప్రాణాలని కోల్పోయారు. వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అంటే గౌరవం ఇస్తున్నాం. పేయింగ్ హోమేజ్ అంటే గౌరవం ఇవ్వడం, గౌరవ వందనం ఇట్లాంటివి ఉంటాయి కదా. పేయింగ్ హోమేజ్, గౌరవం ఇస్తున్నాం. దేనికి? వాళ్ళ సాహసానికి. వాళ్ళు ఏదైతే చూపించారో ఆ సాహసం, ఆ సాహసంతో భారతదేశాన్ని కాపాడుకున్నారో దాన్ని మేము ప్రతి క్షణం గుర్తు చేసుకుంటున్నాం అని చెప్పడానికి సింబాలిక్గా ఆ అమర జ్యోతి ఏదైతే ఉందో ఇటర్నల్ ఫ్లేమ్ ఎప్పుడు కూడా వెలుగుతానే ఉంటుంది. దే సాక్రిఫైస్, వాళ్ళ అర్పణ ఆల్వేస్ ఇన్ అవర్ మైండ్, మా యొక్క మనసులో ఎప్పుడు ఉంటుంది. ఇన్ బ్లెస్డ్ మెమరీ, అసలు మాకు అది ఒక దీవెన అనమాట. అలా ఈ నీతిమంతుల్ని, అలా ఈ ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తుల్ని తలుచుకోవడం అనేది ఎవరైతే తలుచుకుంటున్నారో వాళ్ళు బ్లెస్డ్ పీపుల్, అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు. ఫర్ ఎవర్ రిమైండ్, ఎప్పుడు గుర్తుకు వస్తానే ఉంటాయి వాళ్ళ త్యాగాలు. విత్ ప్రైడ్ అండ్ రెస్పెక్ట్, గర్వంగా ఉంటుంది, అట్లానే గౌరవం ఇవ్వాలని ఉంటుంది. లెట్ అస్ ఆల్వేస్ రిమెంబర్, మనం ఎప్పుడు కూడా ఏం చేద్దాం? జ్ఞాపకం చేసుకుందాం. ఎట్ ద నేషనల్ వార్ మెమోరియల్ దే సాక్రిఫైస్ ఫర్ ఎవర్. ఎక్కడ? నేషనల్ వార్ మెమోరియల్, జాతీయ యుద్ధ స్మారకం ఏదైతే ఉందో అక్కడ మనం ఏం చేద్దాం? వాళ్ళ త్యాగాల్ని ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చనిపోయిన ప్రతి వ్యక్తి యొక్క పేరు ఆ గోడల మీద, ఒక్కొక్క రాయి మీద చెక్కబడి ఉంటుంది. ఒక్కొక్క యుద్ధంలో కోల్పోయిన వాళ్ళ పేర్లు అక్కడే రకరకాల సన్నివేశాలు గోడల మీద, మురల్స్ అంటారు, అవి చెక్కబడి ఉంటాయి. ఆ టోటల్ రకరకాల కళాకారులు అందంగా తీర్చిదిద్దారనమాట. రకరకాల యుద్ధాలు, ఇండియా చైనా యుద్ధం కానివ్వండి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం కానివ్వండి, వాటిలో మరి అది చెప్పిన తర్వాత ఆ గోడ మీద ఉన్న తర్వాత చుట్టూరా
ఆ గోడ మీద ఉండే ప్రతి ఇటుక మీద కూడా సైనికుల పేర్లు అనేవి రాయబడి చెక్కబడి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ పోయం టోటల్గా ఏంటంటే నేషనల్ వార్ మెమోరియల్ అనేది ఫిబ్రవరి 2019లో కట్టబడింది. ఇది భారతదేశ ప్రభుత్వం చనిపోయినటువంటి సైనికుల గుర్తుగా కట్టింది. భారతదేశపు రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో ఒక మంచి ప్లేస్ ఇది చూడడానికి. అక్కడ ఎవరైతే చనిపోయారో సైనికులు వాళ్ళకి గౌరవార్థం ఇది కట్టబడింది. ప్రతి స్టోన్ మీద ఒక వీర మరణం పొందిన సైనికుడి పేరు చెక్కబడి ఉంటుంది. సైన్యం కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి ఆకాశంలో ఉండేటటువంటి ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, అవన్నీ కూడా వాటిలో ఎంతోమంది పోరాడి తమ ప్రాణాలని కోల్పోయారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక అమర్ జవాన్ జ్యోతి అనేది మనను వెలుగుతా కనబడుతుంది. ఆ జ్యోతి నిరంతరం 24/7 వెలుగుతానే ఉంటుంది. అది దేనికంటే గౌరవం ఇవ్వడానికి, చనిపోయినటువంటి సైనికుల్ని గౌరవం ఇవ్వడానికి, వాళ్ళ సాహసాల్ని మెచ్చుకుంటూ భారతదేశం కోసం, భారతదేశ ప్రజల కోసం వాళ్ళు ఏదైతే త్యాగాలు చేశారో, ప్రాణత్యాగం చేశారో దాన్ని ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండడానికి ఈ అమర్ జవాన్ జ్యోతి అనేది ఎప్పుడు వెలుగుతానే ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే ఎవరైతే తలుచుకుంటున్నారో వాళ్ళు బ్లెస్డ్ పీపుల్. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం వాళ్ళని. ఇలాంటి సాహసికుల్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఒక బ్లెస్డ్ మెమరీ. అంటే మన జ్ఞాపకాల్లో అది ఎంతో కొంత మనల్ని ఆశీర్వదిస్తుందన్నమాట. అవి ఉంటే వాళ్ళ త్యాగాల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎట్లా అంటే ఈ నేషనల్ వార్ మెమోరియల్ ఏదైతే ఉందో దాన్ని చూడడం ద్వారా మనం ఖచ్చితంగా ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారు ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇక ఇందులో వాడినటువంటి పదాలని చూద్దాం. నౌన్స్ ఏవైతే వాడారో, భారత్ అంటే భారతదేశం, హార్ట్లాండ్ అంటే హృదయభూమి. ఇక్కడ ఏంటంటే న్యూఢిల్లీ గురించిన ప్రస్తావన అన్నమాట. సైట్ అంటే దృశ్యం, ప్లేస్. నేషనల్ వార్ మెమోరియల్ జాతీయ యుద్ధ స్మారకం. స్టోరీస్ అంటే కథలు, రెస్పెక్ట్ అంటే గౌరవం, గ్రేస్ అంటే డిగ్నిఫైడ్గా నిలబడిందని, గ్రేస్ డిగ్నిఫైడ్గా నిలబడిందని గౌరవప్రదం. లావణ్యం అని కూడా ఉంటుంది, అంటే చాలా చక్కగా ఎక్సలెంట్గా పద్ధతిగా అందంగా నిలబడింది అన్నట్టుగా ఉంటుంది. అలానే డిగ్నిఫైడ్ అని కూడా. ప్రైడ్ అంటే గర్వం, నేమ్ పేరు, స్టోర్ రాతి అంటే రాయి, బ్యాటిల్ ఫీల్డ్స్ అంటే యుద్ధ భూములు. ఇక్కడ ఆర్మీని డినోట్ చేస్తూ బ్యాటిల్ ఫీల్డ్ యొక్క ప్రస్తావన అయితే చేయబడింది. స్కైస్ అంటే ఎయిర్ ఫోర్స్, ఆకాశంలో ఉండేటటువంటి సైన్యం. ఓషన్స్ సముద్ర సైన్యం ఏంటంటే నేవీ అంటారు. ఇటర్నల్ ఫ్లేమ్ నిత్య జ్యోతి, అమర జ్యోతి అనేటటువంటి పేర్లు ఉంటాయి. కరేజ్ అంటే ధైర్యం, సాక్రిఫైస్ అంటే త్యాగం, మెమరీ అంటే జ్ఞాపకం, మైండ్ అంటే మనసు. ఇక వెబ్స్ అయితే బిహోల్డ్ అంటే చూడడం, బిహోల్డ్ అంటే లుక్ చూడండి, ఆనర్ అంటే గౌరవించడం, రీటోల్డ్ అంటే మళ్ళీ చెప్పడం, స్టాండ్ అంటే నిలబడడం, ఎచ్డ్ అంటే చెక్కడం, కన్ఫైడ్ అంటే విశ్వసించడం, గ్లో ప్రకాశించడం, పేయింగ్ అంటే చెల్లించడం, పేయింగ్ హోమేజ్, గౌరవం, గౌరవం అనేది ఇవ్వడం అన్నమాట పేయింగ్ హోమేజ్ అంటే. రిమైండ్ అంటే గుర్తు చేయడం. ఇక యాడ్జెక్టివ్స్ అంటే నౌన్ గురించి మాడిఫై చేస్తారు లేదా నౌన్ గురించి ఇంకా గొప్పగా చెప్పేటటువంటి పదాలు. గ్రాండ్ గొప్ప, బ్రేవ్ ధైర్యవంతుడు, బ్లెస్డ్ అంటే అనుగ్రహించబడిన, ఆశీర్వదించబడిన, ఏదైనా ఒకటి. ఒక్కొక్క ఇంగ్లీష్ మీనింగ్కి చాలా అర్థాలు అయితే ఉంటాయి. ఇటర్నల్ అంటే నిత్యం, ఎప్పుడు కూడా. ఇటర్నల్ ఫ్లేమ్ ఎప్పుడు కూడా వెలుగుతానే ఉండేటటువంటి ఫ్లేమ్ అన్నమాట, మంట. అది ఎప్పుడు కూడా అది వస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా వెలుగుతానే ఉంటుంది. ఇదండి టోటల్గా వచ్చేసి ఏవైతే పదాలు వాడటం జరిగిందో దీంతో టోటల్ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.